ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 15వ వచనము. ఆయన ఎవరినైనను వారికి హింస చెయ్యనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. సేయింగ్, టచ్ నాట్ మెనీ అనాయింటెడ్ అండ్ డూ మై ప్రాఫిట్స్ నో హార్మ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అభిషేకించిన వారిని ఎవరిని కూడా టచ్ చెయ్యనీయలేదు, తాకనీయలేదు. ఆయన తన ప్రజల కొరకు, తను అనాయింటింగ్ చేసిన, అభిషేకించిన వారి కొరకు దేవుడు మహారాజులను కూడా గద్దించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, దావీదు వెంబడి సౌలు ఎంతగానో వెంటపడ్డాడు. ఎందుకు? సౌలు అసూయ చేత నింపబడి, సౌలు సాతానుతో నింపబడి, సౌలు సాతానుతో, గర్వముతో, అహముతో నింపబడి, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అనే మాటను జీర్ణించుకోలేక సౌలు దావీదు మీద విషపు చూపు చూసినప్పుడు దావీదును సౌలు ముట్టకుండా దేవుడే దావీదు చుట్టూ కంచె వేసి దావీదుని కాపాడాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు దావీదుని సౌలు చంపాలి అని చెప్పి. అనేక మార్లు ఒకసారి భోజనానికి వచ్చినప్పుడు ఈట తీసుకొని దావీదుకి వేసి విసిరితే ఆ ఈటె జస్ట్ కొంచెంలో మిస్ అయిపోయి అది వెళ్ళి గోడకు గుచ్చుకుంటుంది. అదే ఈటె మనిషికి తగిలి ఉంటే, దావీదుకి తగిలి ఉంటే, దావీదు ఆ ఈటె ధాటికి గాయపడి ప్రాణం పోగొట్టుకునేటువంటి వాడు. అయితే సౌలు గురిలేనటువంటి వాడు కాదు, కానీ ఆ ఈటెను దావీదుకు తగలకుండా దేవుడే తప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు జనాంగము కావచ్చు, ఐగుప్తు ఫరో కావచ్చు, ఇశ్రాయేలీయులను వెట్టి చాకిరీ చేయిస్తూ, వెట్టి చాకిరీ ద్వారా వారి ప్రాణమును అలసిపోయేటట్లుగా చేస్తూ, వారి ప్రాణాలకు సేద తీరే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఫరోను కూడా గద్దించాడు. మోషేను ఏర్పాటు చేసుకొని ఐగుప్తునకు పంపి అక్కడ 10 అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన ప్రజలను విడిపించుట కొరకు మోషేను దేవుడు ఉపయోగించుకున్నాడు. మోషేను దేవుడు వాడుకున్నాడు. మోషే మాట వినడు అని తెలుసు, ఫరో మోషే మాట వినడు అని తెలుసు. అయితే ఫరోను దేవుడు గద్దించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మాదిరిగా అబ్రహాము తన భార్య అయిన శారాను తీసుకొని వెళ్ళినప్పుడు ఫరో అనగా ఇంకొక సమయంలో, ఇది మొదటిసారి ఐగుప్తులో అబ్రహాముకి ఎదురైనటువంటి పరిస్థితి, తన భార్య అయినటువంటి శారాయి ఎంతో అందగత్తె అని చెప్పి తనను తన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము బాధపడ్డాడు. కానీ తన ప్రజలైనటువంటి, తన సేవకురాలైనటువంటి శారాను ఫరో ముట్టలేకపోయాడు. కారణం ఏమిటంటే దేవుడు ఆ ఫరోను గద్దించాడు. ఎలాగున? వాడికి తలనొప్పి పుట్టించాడు. వాడికి భయంకరమైనటువంటి తలనొప్పి వచ్చింది. కారణం ఏమిటంటే వాడిలో ఉన్నటువంటి దురాలోచన. దేవుని బిడ్డలారా, నిన్ను ఎవడు ముట్టినా కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ కుటుంబాన్ని ఎవరు ముట్టినా కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతేకాకుండా షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు ఒక బంగారు ప్రతిమకు మొక్కనందుకు ఆ రాజు కూడా వారిని అగ్నిగుండంలో వేశాడు. ఆ అగ్నిగుండం ఎలాంటిది అంటే 7 అంతల మంట కలిగినటువంటి అగ్నిగుండం. అప్పటికే అది అగ్నిగుండము, అది మండేంతగా మండుతూ ఉంది. అయితే వీరిని అందులో వేయుటకు ఆ గుండాన్ని 7 రెట్లు ఎక్కువ చేశాడు. కానీ దేవుడు అక్కడ మహా అద్భుతము చేశాడు.
వారిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసిన తరువాత అగ్ని గాని అగ్ని వాసన గాని వారిని తాకలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను, అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడెనే, అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడెనే. హల్లెలూయా. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటలో ఈ మాట అంటే నాకు ఎంతో ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటివన్నీ మన జీవితాలలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ రోజు షద్రకు మెషకు అబేద్నెగోలంతటి అగ్ని మనం కల్లారా ఎదుర్కొని చూసుండకపోవచ్చు, కానీ ఇలాంటి పరిస్థితులు చాలా వచ్చాయి, చాలా ఎదుర్కొన్నాను. నా దేవుడు అగ్ని కానీ అగ్ని వాసన కానీ తాకకుండా నన్ను కాపాడాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దానియేలుని సింహపు బోన్లో వేసినప్పుడు సింహాలను దానియేలును ముట్టకుండా దేవుడు గద్దించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. షద్రక్ మెషక్ అబేద్నెగోలు తర్వాత బయటికి తీయబడి ఘనపరచబడ్డారు, హెచ్చించబడ్డారు. తర్వాత ఆ రాజు చెప్పాడు, వీరి దేవుడు తప్పక ఇంకొక దేవుడు ఎవ్వరూ లేనే లేరు అని చెప్పి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అభిషేకము కలిగిన వారికి కాపలా ఎవరు అంటే దేవుడే, దేవుడే, దేవుడే. దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక. వారందరూ కూడా గర్వాంధముతో దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఇలాగును ఒకరు కాదు, రెండు కాదు, ఇశ్రాయేలీలను భయపెట్టాలని, బాధ పెట్టాలని, హింస పెట్టాలని చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే గర్విష్ఠుల గురించి రాయబడి ఉన్న మాట ఏమిటో తెలుసా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంటుంది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులగుదురు. గర్విష్ఠులను దేవుడు గద్దించుచున్నాడు. ఎవడైతే దేవుని ఆజ్ఞలను, దేవుని శాసనములను, దేవుని యొక్క నియమములను తప్పుచూ ఉన్నాడో వాడు శాపగ్రస్తుడవుతాడు. శాపము మంచిది కాదు. ఏ మనిషి కూడా శాపించబడాలని దేవుడు కోరుకోవటం లేదు. ఏ ఒక్కడు కూడా పాడవాలని దేవుడు కోరుకోవటం లేదు. దేవుడు కోరుకునేది ఏమిటంటే ప్రతి మనిషి బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞలను విడిచి నీవు తిరగొద్దని ప్రభు పేరిట నీకు తెలియజేస్తూ ఉన్నాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని రాయబడి ఉంది. వాక్యమే మనకి దీపము, వాక్యమే మనకి త్రోవ, వాక్యము వెలుగై ఉన్నది. కాబట్టి వెలుగుండాలి. దారి కనిపించాలంటే మనకి వెలుగుండాలి. అవును, మనము చీకటి ప్రజల మధ్య నడుస్తూ ఉన్నాం. వెలుగు మనకి తప్పనిసరిగా కావాలి. ఆ వెలుగు ప్రభు అయిన దేవుని యొక్క ఆజ్ఞలు, వాక్యము. కాబట్టి జీవగ్రంథాన్ని చేతబట్టుకొని మనము జీవగ్రంథాన్ని ధ్యానిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయన ఆజ్ఞలను వెంబడిస్తూ ఉండేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవా స్తోత్రాలు. ఎవరైతే ఈ వాక్యము విన్నారో, ఏకీభవించారో, విశ్వసిస్తున్నారో తండ్రి, వారికి ఏ కీడు కలిగినా, ఎవరి వలన ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎవరు వీరిని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు వీరిని బాధ పెడుతున్నారు, ఎవరు వీరిని భయపెడుతున్నారు, ఎవరు వీరిని దోచుకుంటున్నారు, ఎవరు వీరిని నిందిస్తున్నారు, ప్రభువా నీ బిడ్డల చుట్టూ కంచె వేసి నీ బిడ్డలను బాధిస్తున్న వారిని గద్దించండి. అపవాదిని గద్దించండి, సాతానుని గద్దించండి, దుష్టుని గద్దించండి.
తండ్రి, నీ బిడ్డలను నీ రెక్కల నీడలోనే దాచి భద్రపరచమని, మేలుతోనూ కృపతోనూ దయతోనూ కనికరముతోనూ నీ బిడ్డల్ని మనసారా నీ రెక్కల నీడన దాచి ఆశీర్వదించమని, నీ దయగల హస్తముతో మమ్మల్ని అనాయింటింగ్ అభిషేకించమని తండ్రి నిన్ను వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.